అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్, సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరమణులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రాం ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన ప్రోగ్రాముల్ని రంజాన్ తోఫా గాని, అదే మరిగా దుకాన్ మకాన్ గాని, దుల్హాన్ గాని అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు. వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నోసార్లు వచ్చాడు. ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా? వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు అన్ని గెలుస్తానంటున్నాడు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా. ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు. కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం లేదు. అందులో 9 మంది బలహీన వర్గాలే ఉన్నారు. అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది. ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బదిలీ. ఏం తమ్ముళ్ళు, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.